హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారీ స్నాప్. ఈ వీడియోలో మనం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీంట్లో ఉన్న టోటల్ వేకెన్సీస్ 572, అంటే నియర్లీ 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో బేసిక్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆర్గనైజేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ నేమ్ ఏమో ఆఫీస్ అటెండెంట్, టోటల్ వేకెన్సీస్ 572. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ప్లస్ లాంగ్వేజ్ ప్రొసీజర్ టెస్ట్, ఈ 2 టెస్ట్స్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ 10th పాస్, అండర్ గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా ఉండొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్, వెబ్సైట్ లింక్ ఓపెన్ అయింది January 15th, 2026. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ 4th February. సో 4th February లోపు మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. పేమెంట్ ఫీజు ఎప్పుడు చేయొచ్చు అంటే January 15th నుంచి February 4th లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉండొచ్చు అంటే మేబీ February 28th కానీ March 1st, 2026 కానీ ఉండొచ్చు. ఇది జస్ట్ టెంటేటివ్ డేట్, గ్యారంటీ డేట్ ఏం కాదు. మేబీ ఇది చేంజ్ అవ్వచ్చు కూడా. సో ఇక్కడ స్టేట్ వైజ్ జాబ్ వేకెన్సీస్ అయితే ఈ సైట్లో అయితే ఉన్నాయి. మీరు sarkarisnap.com అనే వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేద్దాం. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 10th, అంటే 10th పాస్ అయిన ప్రతి క్యాండిడేట్ ఎలిజిబుల్ అండి. అండ్ అప్లికెంట్స్ ఆ పర్టికులర్ స్టేట్కి ఉండాలి. గ్రాడ్యుయేట్స్ ఆర్ హైయర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 10th పాస్ అయ్యి ఉండాలి అంతే. ఎక్స్ సర్వీస్ మెన్ మస్ట్ హ్యావ్ మినిమం 10th క్వాలిఫికేషన్, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఏజ్ లిమిట్ అయితే చూసేద్దాం. క్యాండిడేట్స్ ఏజ్ 18 to 25 years ఉండాలి. అంటే క్యాండిడేట్స్ ఎప్పుడైతే బార్న్ అయ్యి ఉండంటే 2001 నుంచి 2008 మధ్యలో ఎవరైతే బార్న్ అయ్యి ఉంటారో, ఆ 2001లో పుట్టినా ఓకే, 2008లో పుట్టినా ఓకే, ఆ బిట్వీన్లో అదే ఆ మధ్యలో పుట్టినా ఓకే. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి +5 years ఉంటుంది, ఓబీసీకి +3 years అయితే ఉంటుంది, పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి 10 to 15 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సర్వీస్ +3 years ఉంటుంది, అంటే మ్యాక్సిమం 50 years వరకు ఉంటుంది. విడోస్ ఆర్ డైవర్స్ ఆర్ ఉమెన్ జుడియాటికల్ సెపరేటెడ్ అప్ టు 35 to 40 years అయితే ఉంటుంది. శాలరీ స్ట్రక్చర్ అయితే చూద్దాం. బేసిక్ శాలరీ 24,250 రూపీస్. పే స్కేల్ ఏమో 24,250 to 53,550 రూపీస్ వరకు ఉంటుంది. ఇనీషియల్లీ అంటే మీకు స్టార్టింగ్లో అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు అంటే పర్ మంత్ హ్యాండ్కి ఎంత రావచ్చు అంటే 46,000 వరకు రావచ్చు. హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ 15% ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అడిషనల్ బెనిఫిట్స్ మీకు ఎలాగో ఉంటాయి కదా నార్మల్గా బ్యాంక్ రిలేటెడ్ ఎంప్లాయీస్కి. సో బ్యాంక్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ఫేర్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు కంప్లీట్గా sarkarisnap.com వెబ్సైట్లో చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆన్లైన్ టెస్ట్ 120 మార్క్స్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది కూడా స్టేట్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో సపోజ్ తెలుగు వాళ్ళకి తెలుగులో ఉండొచ్చు మోస్ట్లీ. ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్, రీజనింగ్ 30 questions, జనరల్ ఇంగ్లీష్ 30 questions, జనరల్ అవేర్నెస్ 30 questions, న్యూమరిక్ ఎబిలిటీ 30 questions. సో టోటల్ 120 మార్క్స్, 90 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీరు ఇంపార్టెంట్గా చూడాలి అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు 4 questions రాంగ్ రాస్తే 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి మీకు కంప్లీట్గా. సిలబస్ మీకు ఏ సిలబస్ అయితే ఈ ఎగ్జామ్కి ఉంటుందో, పజిల్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే ఈ కంపల్సరీ ఈ sarkarisnap.com వెబ్సైట్కి వచ్చి మొత్తం ఆర్టికల్ని అయితే రీడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ, జనరల్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఆర్బీఐ స్టాఫ్కి అయితే నో ఫీజ్ అనమాట. డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే 10th మార్క్ షీట్, ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ, ఫోటో అండ్ సిగ్నేచరు, లెఫ్ట్ తంబ్ అంటే మీ ఎడమ చెయ్యి తంబు ఉండాలి, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ పీడబ్ల్యూబీడి సర్టిఫికేషన్ బేస్డ్ ఆన్ ద అప్లికెంట్స్ అనమాట.
ఇది అందరికీ కాదు. హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే మీరు RBI.R.in వెబ్‌సైట్‌నైతే విజిట్ చేయండి. ఆపర్చునిటీస్‌లోకి వెళ్లి కరెంట్ వేకెన్సీస్ ఓపెన్ చేస్తే మీకక్కడ ఆఫీస్ రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఫార్మ్ డీటెయిల్స్ అన్నీ, పర్సనల్ డీటెయిల్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఏముంటాయి ఇవన్నీ సబ్మిట్ చేసి, అలానే ఆన్‌లైన్‌లో పేమెంట్ కూడా పే చేసి ఎంటైర్ అప్లికేషన్‌ని సబ్మిట్ చేస్తారు. మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటారు. ఇంపార్టెంట్ లింక్స్ దీంట్లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి. సో, అప్లై లింక్ యాక్టివేట్ కదా! సో, నేనైతే అప్లై లింక్ కూడా ఇక్కడ నీకు డైరెక్ట్‌గా పెడతాను. ఈ సైట్‌లో చూసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ రీడ్ చేయాలి అంటే ఇగోండి ఇక్కడ డౌన్‌లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే ఆర్‌బీఐ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే ఉంటుందిక్కడ. సో, దాన్ని చూసుకొని మీరు గ్యారంటీగా అప్లై చేయొచ్చనమాట ఇంకా. మీకు మోస్ట్‌లీ ఎక్కువ డౌట్స్ వస్తుంటాయి కదా! సో, ఎవరు ఎలిజిబుల్ అనేసి. సో, అలాగా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా మేము ఇక్కడ ఈ సైట్‌లో పెట్టాము. మీరు చూడండి. ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపించినా మీరు వేరే వాళ్ళతో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మోస్ట్‌లీ నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.